నాకును నా భక్తులకు సేవ చేయుట అంటే దేవాలయాన్ని ప్రదక్షిణ సేవ చేయడం, దేవాలయం పరిశుభ్రత చేయడం, అర్చనాది కార్యక్రమం చేయడం, ఏకాదశి ఉపవాసములు వ్రతములు ఉంటాయి, వ్రతములు ఏకాదశి ఇత్యాది వ్రతములు ఆచరించడం, పర్వదినాలను పాటించడం, రామాయణ భాగవత అంటే నా కథలు వినడము, చదవడము, వ్యాఖ్యానించడము, చెప్పుతుంటే వినడము, వీటి యందు ప్రేమ కలిగి ఉండడము, నా పూజల యందు ఆసక్తి కలిగి ఉండడము, నిరంతరం రామనామస్మరణ నా యొక్క నామస్మరణ సంకీర్తన చేయడం, ఈ విధమైన క్రియలు ఎవరైతే నిరంతరం నా యందు మనస్సును చేస్తారో, భక్తితో చేస్తారో వారికి నా యందు ఏకాంత భక్తి తప్పగలదు. ఏకాగ్ర భక్తి ఇంకా చెప్పుడు ఏమీ ఉన్నది. కావున నిశ్చయముగా ఏమనగా నా యందు భక్త కలిగిన వారికి మాత్రమే జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములు శీఘ్రముగా లభిస్తాయి. దానివల్ల అతడు మోక్షమును పొందును. ఈ విధంగా నేను నీ ప్రశ్నానుసారంగా రహస్యముకు ఈ విషయము నీకు సంపూర్ణంగా తెలుపుతుంది. ఏ మానవుడు తన మనస్సు యందు సంలగ్నము చేసుకుని ఉండునో అతడు మోక్షమును పొందును. అంటే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యం చెప్పిన విషయాన్ని ఎవరైతే మనస్సు నందు లగ్నం చేసుకుని మరణము చేస్తునో వాడికి మోక్షం కలుగును. నాయనా లక్ష్మణ, నా యందు భక్తి లేని పురుషులకు దీనికి చెప్పకూడదు. ఈ జ్ఞాన యోగాన్ని కూడాను నా యందు భక్తి లేనటువంటి వాడు చెప్పకూడదు. కానీ నా భక్తులైన వారిని పిలిచి ప్రయత్నపూర్వకంగా దీన్ని బోధింపబలేదు. ఏ పురుషుడు దీని శంఖ్యాభక్తులతో చదువునో ఈ ఘట్టాన్ని అధ్యాత్మ రామాయణంలో ప్రతి ఘట్టం మనకు కలిగి ఉందండి. ఏక జనులు ఎవరైతే దీన్ని చదువుతురో, ఎవరైతే దీన్ని ఆచార్యముఖంగా విందురో, ఎవరైతే దీన్ని మరణం చేతురో వారికి అజ్ఞాన జనితమైనటువంటి అంధకారం అంతలో తొలగి ముక్తిని పొందును. నా సేవలో అడరొక్క చిత్తులు, నిర్మల హృదయులు, శాంతాత్ములు, విమల జ్ఞాన సంపన్నులు అగు నా పరభక్తులకు యోగిజనుల సాంగత్యం కలిగి సర్వదా వారి సేవలో అనన్య భక్తియుక్తుడై ఏ మానవుడై ఉండునో వారికి ముక్తి తప్పకుండా లభించును. సర్వదా వారి దృష్టికి సమ్ముఖమని నేను దర్శనం నేనే వాడి దగ్గరికి వచ్చి నా ఇంటి భక్తి కలిగినటువంటి వాడు, నిరంతరం నన్ను ధ్యానించేటువంటి వాడు, నిరంతరం నా నామ జపము చేసేటువంటి వాడు, వాడికి సర్వదా నేను దర్శనమించగలను, వాడికి ముక్తిని జ్ఞానము ప్రసాదించగలను అని లక్ష్మణునికి రామచంద్రమూర్తి జ్ఞానోపదేశం, తత్వోపదేశాన్ని చేసినాడు. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణ ఉమామహేశ్వర సంవాదే అరణ్యకాండే చతుర్థ సర్గః రామార్పణమస్తు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సీతారామచంద్ర స్వామి భగవానికి జై, పవన సుత హనుమానికి జై. రామకథ అంటే రాముడు ఎక్కడెక్కడ రామకథ జరుగుతుందో అక్కడ ఉంటాడు. మన హృదయంలో రామనామస్మరణ